అందరికీ నమస్తే ఫ్రెండ్. ఈరోజు అయితే నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఒక స్టాక్ గురించి మీతో డిస్కస్ చేయడానికి వచ్చేసా. చాలా గుడ్ స్టాకు, ట్రెండింగ్‌లో ఉన్నటువంటి స్టాక్. ఆ స్టాక్ నేమ్ వచ్చి ఎస్టీఎల్, స్టెర్లైట్ టెక్నాలజీస్. ఈ కంపెనీ మేజర్‌గా 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం గ్లోబల్ క్లయింట్స్‌కి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అనేది తయారు చేస్తది టెలికాం సర్వీసెస్‌లో. అదేవిధంగా ఏఐ డేటా సెంటర్‌కి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అనేది తయారు చేస్తది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్టు ఆల్మోస్ట్ 30,000 క్రోర్స్ ఉన్నది. ఈ కంపెనీ యొక్క లాస్ట్ 1 ఇయర్ ప్రైస్ కనుక చూసుకున్నట్టుగా స్టాక్ ప్రైస్ లో వచ్చేసి 84 ఉన్నది. టాప్ వచ్చేసి 679 ఉన్నది. 1 ఇయర్ రిటర్న్స్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఒకానొక టైంలో 600% జనరేట్ చేసింది. యావరేజ్గా చూసుకున్నా కానీ లాస్ట్ 1 ఇయర్లో ఇప్పుడు ప్రజెంట్ 400% రిటర్న్ జనరేట్ చేసి ఉన్నది. ఫండమెంటల్గా గుడ్ కంపెనీ. రెవెన్యూస్ పరంగా హ్యూజ్ రెవెన్యూస్ జనరేట్ చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ఫస్ట్ క్వార్టర్లో ఆల్మోస్ట్ 1900 క్రోర్స్ రెవెన్యూ అనేది జనరేట్ చేసింది. కమింగ్ టు ఆర్డర్ బుక్ 1800 క్రోర్స్ ఆర్డర్ బుక్ ఉన్నది. ట్రెండింగ్ సెక్టర్ కాబట్టి దీంట్లో ఇన్వెస్టర్స్ షేర్ హోల్డరింగ్ కోటా చూసుకున్నట్లయితే ప్రమోటర్ హోల్డింగ్ 45% ఉన్నది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ యొక్క షేర్ హోల్డింగ్ వచ్చి 10% ఉంటుంది. డొమెస్టిక్ డిఐఎస్ యొక్క షేర్ హోల్డింగ్ 11% ఉన్నది. అదర్ ఇన్వెస్టర్స్ వచ్చేసి 33% ఉన్నది. ఈ కంపెనీలో వచ్చేసి మేజర్గా వీళ్ళకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే 54% వచ్చేసి అమెరికా నుంచి వస్తుంది, 21% వచ్చి యూరోప్ నుంచి వస్తుంది, అదర్ ప్లేసెస్ నుంచి రిమైనింగ్ రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కంపెనీకి డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. కొంచెం మాత్రం అప్పులు ఉన్నాయి, పెద్దగా అప్పులు ఏం లేవు. అసలు ఫండమెంటల్ ఎక్సలెంట్ కంపెనీ అనమాట. ట్రెండింగ్లో ఉన్నట్టు కంపెనీ. ఇటువంటి కంపెనీస్ మనం మిస్ అవ్వకూడదు అనమాట. కానీ ఇక్కడ ఈ కంపెనీ ఒక పిఈ వచ్చేసి 113లో ట్రేడ్ అవుతోంది. నార్మల్గా మాట్లాడుకుంటే అది ఓవర్ వాల్యుయేషనే. మనం కొన్ని స్టాక్స్ ఓవర్ వాల్యుయేషన్ అయినప్పుడు పర్చేజ్ చేయకూడదు అనుకుంటాం. బట్ ఇలాంటి స్టాక్ని ఓవర్ వాల్యుయేషన్ అయినా కానీ పర్చేజ్ చేయాలి. ఎందుకంటే ఇది ట్రెండింగ్ బిజినెస్ మోడల్ సంబంధించినటువంటి సెక్టార్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి దాని ఫండమెంటల్స్ అలాగే గ్రో అవుతూ ఉంటాయి. దాని బిజినెస్ మోడల్ అలాగే ఉంటుంది. దాని ఆర్డర్ బుక్ అలాగే ఉంటుంది. దాని రెవెన్యూ అనేది వేరే కైండ్ ఆఫ్లో ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం కరెక్ట్ అయిన స్టాక్స్నే కొనకుండా గ్రో అవుతున్న స్టాక్స్ని కూడా మనం అనేది పర్చేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి స్టాక్స్ నీకు మేజర్గా కరెక్ట్ అవ్వడం అనేది కష్టం. అర్థమవుతుందా? కాబట్టి చూసి పర్చేజ్ చేయండి. నేను కూడా నా స్టాక్స్లో ఈ స్టాక్ ఉంది, ఆల్మోస్ట్ 260 దగ్గర ఈ స్టాక్స్ని పర్చేజ్ చేసా. ఆల్మోస్ట్ 610 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 120% అనేది ఈ ఈ కంపెనీలో నేను రిటర్న్స్ గెయిన్ చేశా. ప్రజెంట్ హోల్డ్ చేస్తూ ఉన్నా ఈ స్టాక్ని. మీరు మీ సైడ్ నుంచి వర్క్ చేయండి, మిస్ అవ్వద్దు. ఒకవేళ ఎక్కువ కరెక్ట్ అవుద్దు మీ పర్చేజ్ చేసుకుందాం అనుకుంటే అది మీ బ్యాడ్ లక్. ఇటువంటి స్టాక్స్ అనేవి మేజర్ కరెక్ట్ అవ్వు. రీసెంట్గా ఏఎస్ వల్ల కొంచెం కరెక్ట్ అయింది, కానీ ర్యాలీ అవుతానే వెళ్తూ ఉంటుంది అనమాట. గుడ్ స్టాకు, బట్ కొన్ని రోజులు వెయిట్ చేయాలి.